హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు గోవా డే 2 అనమాట ఇది. సో నిన్న వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి బీచెస్ కవర్ చేస్తారంట. సో ఆ బీచెస్ కవర్ చేసుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈరోజు ఏమేమి బీచెస్ కవర్ చేస్తాం మీకు చూపిస్తా, మేము కూడా చూస్తా. లెట్స్ గెట్ ఇంటి ద షో. వచ్చేసాం ఫ్రెండ్స్ బాగా బీచ్కి. కార్ వచ్చేసి పెయిడ్ పార్కింగ్లో పార్క్ చేసా, నడుచుకొని పోతా ఉన్నాం. డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడుతుందని చెప్పిన. ఎంట్రన్స్ బాగా బీచ్. ఇదిగో గోవా 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 గోవా. డిపాజిట్ అంత క్లోజ్ చేయండి. ఇదిగోండి గైస్, బాగా బీచ్. ఇవన్నీ పెయిడ్, ఇవన్నీ ఇక్కడ కూర్చోవాలంటే మనం డబ్బులు కట్టాలా. ఇదిగో బాగానే నైట్ వచ్చుంటే లైటింగ్ గీటింగ్ కథ వేరుండేది. ఇవన్ ఫ్రెండ్స్, అరేబియన్ సీ చూసేదానికి బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చాం. అక్క ఇగో వెనకాల బాగా 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 గోవాలో బాగా బీచెస్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనుకో. దుమ్ము చూడ, ఉదయాన్నే 8 గంటలకి ఎంతమంది ఉన్నారంటే ఇంకా సాయంత్రం పరిస్థితి ఏందా. మధ్యాహ్నం ఎవరు ఉండరు అనుకో. వన్ లవ్ వస్తున్నా అన్న. ఎట్ట పుడతారా నాన్న వీళ్ళు ఎంత తల్లంగా? ఎట్ట పుడతారు ఎంత తల్లంగా వాళ్ళు? ఇదిగోండి సన్నాళ్ళు వచ్చేసి ఫోటో సెక్షన్ పెట్టారు. ఇక్కడ తిరుగుతా ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా, అంటే ఎవడైనా లోపల పోతాడా అన్నట్టుగా. వచ్చేసి ఫోటో వాళ్ళు ఎటు చూసినా ఫోటో వాళ్ళే. అదిగో ఆడ ఎర్ర పాయింట్ వేసుకున్నాడు చూసా, ఆడు ఫోటో వాడు. 120 రూపీస్ బ్రో, ఓన్లీ 120 రూపీస్, నేనే ఎక్కిస్తాను మీకు అని అంటున్నాడు. మా వాళ్ళు మా కాడ ఫోన్లోనే లేదు దాంట్లో చూసుకుంటాం అంటున్నారు. ఇది బాగా వ్యవహారం. నా కొడుకులకి ఏం పనులు. ఇదా జై బాలయ్య, జై బాలయ్య. అదిగో జై బాలయ్య. ఇటు పక్క ఇంకో జై బాలయ్య, ఇటు పక్క అందరు బాలయ్యలే. ఇది అక్క ఏంద్రా నాయన ఈ కలరా. పెద్దవాళ్ళందరూ గోవా అంటుంటే ఏమనుకున్నా, ఏందో కాదు ఇది మందలు. ఇది సగం తాగటం, సగం అమ్మాయిల కోసం, కొంతమంది స్పాల్ కోసం అంతే. రాత్రి మా రూమ్ వాళ్ళు ఆల్కహాల్ కొందామని పోయారనమాట. మ్యాన్షన్ హౌస్ ఫుల్ 320 రూపాయలు. ఆ 320కి మంది మన ఆంధ్రప్రదేశ్లో బీర్ రావట్లే ఇప్పుడు. ఫుల్ 300 అంట. అది మందల. జై బాలయ్య బా. ఇట్లా కానీ మా నా నెల్లూరు ఉంటేడా దేవుడా వేరే లెవెల్ ఉంటుందా అసలు. లా హబీబీ కమ్ టు గోవా.
ఇందాక చెప్పిలా ఇదిగో ఇల్లే లైఫ్ సేవర్స్ అంట. అటు ఇటు తిరగతానే ఉన్నారు ఇందాక నుంచి. ఇక్కడ నెచ్చులు పడ్డారంటే ఎత్తుకెళ్ళిపోతారేమో. ఓరు బాబు ఇది ఎక్కడ మాత్రం ఆయన ఈడ టూరిస్టుల కంటే ఫోటోగ్రాఫర్లు ఎక్కువ ఉన్నట్టున్నారా? ఓ నాయనా ఏంది ఇది కొంగ ఏమో. ఇదిగోండి మనకి మన సైడు క్రికెట్ అంత ఫేమస్, ఇక్కడ ఫుట్బాల్ అంత ఫేమస్ గోవాలో. అంటే వస్తుంటే దారిలో ఎక్కువ స్క్వేర్గా ఉండే నెట్లు వేసి ఉండే. ఇందిరా నాయన అనుకుంటే ఫుట్బాల్ సంబంధం, అంటే ఫుట్బాల్ గ్రౌండ్ అది. సాయంత్రం పూట చూసి ఆడటం ఓకే విషయం ఇది భలే ఉన్నట్టున్నది అనుకున్నా అనిపించింది. మనం అనుకో క్రికెట్ ఓ అని లాగేసుకొని చింపేసుకుంటాం. ఇలా అట్ట కాదయా, క్రికెట్ చూసినా కానీ ఫుట్బాల్ ఇంపార్టెంట్ విషయం కాదు. వెళ్ళా చిల్డ్ మోడ్ యాక్టివేటెడ్. ఎంత తెలివి అంటే వీళ్ళకి. ఫోటో 20 రూపాయలు అని చెప్తారా? ఆడ పోతామా, పోగానే ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి రకరకాలుగా 5, 6, 7 ఫోటోలు తీసేస్తున్నాం ఒక్కోడికి. ఒకటి 20 రూపాయలు కదా, 10 ఫోటోలు అనుకో, 10 రోజులు 200. 5 మంది వచ్చామనుకో ఎంత ఇప్పటికే? 1000 రూపాయలు. చిన్న డీలింగ్, చిన్న స్కామింగ్ ఇది ఇష్యూ. ఇంపార్టెంట్ దేనికైనా అది. ఇక్కడ వాడుతున్నారు వాళ్ళు బాగా, చిన్నగా కాదు. గాయస్ ఇదిగోండి బ్లూ కలర్ వావ్, రెడ్ కలర్ వావ్, గ్రీన్ కలర్ వావ్ వావ్ వావ్. ఇంకా బాగా బీచ్కి బాయ్ చెప్పేసి మీకు ఇంకొకసారి అంతా గమనించుకోండి ఓకేనా. బాగా బీచ్ మొత్తం ఇది కథ. ఇంకా బాగాకి బాయ్ చెప్పుకొని అడగన్నా పోదాం నెక్స్ట్. దారిలో టిఫిన్కి ఆగాం గాయ్స్. టిఫిన్స్ కోసం అయితే ఆగాము. ఆగారు అంతా. సో అందరు టిఫిన్ తినేసారు. ఇంకా బయలుదేరేద్దాము ఓకేనా. ఎన్ని గంటలు ఎట్టిన అవుతాం తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఎటు పోతామో తెలియదు. మ్యాక్సిమం 2 లోపల వెళ్ళిపోయేదని ట్రై చేస్తామని నేను అయితే, ఎందుకంటే చాలా వర్క్ ఉంది నాకు కూడా. సో అది ఇప్పుడు బిట్ ఏంటంటే గోవా నుంచి రిటర్న్ అయిపోయాను. బాగా బీచ్ చూసుకొని అదొక్కటే చూసింది, ఇంకేం బీచ్లు చూడలేదు. సో సాడ్. సర్లే మనం ఎప్పుడైనా వద్దాం ఇంకా. సో ఇంక నుంచి రిటర్న్ అయిపోయాను. ఘాట్ కూడా దాటేసా 100 కిలోమీటర్లు. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ గోవా 2 రోజుల ట్రిప్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ గాయ్స్.